ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క గొప్ప దేవా, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు చేస్తున్నాను. ఈరోజు ఈ వాక్యాలు వెళ్తున్నాం ప్రభా. వాక్యం చేత ప్రతి బిడ్డతో మాట్లాడి మీరు ముట్టి విడుదల కలిగేసి పరిశుద్ధ ఆత్మ నడుపు దయచేసి మీరు రాకడికి సిద్ధపరచుకోమని ఏస్తున్నాను, ప్రతిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొడతాం, దేవుని ఆరాధిస్తాము. దేవా, నీలోనే ఉంటా ప్రభువా, ఈ లోకాన్ని చూడను తండ్రి, నీతోనే ఉంటా యేసయ్యా. నీవే కావాలి ప్రభువా, నాకు నీ ప్రేమ అంటే ఏమిటో మాకు చూయించేసయ్యా. నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను, నేను నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను, నీవే కావాలని కోరుచున్నాను, నీవే కావాలని కోరుచున్నాను, నీలాగే ఉండాలని కోరుచున్నాను, నేను నీలాగే ఉండాలని కోరుచున్నాను. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే చాలు. అవును ప్రభువా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను, నేను నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను. నా హృదయం బాల్యము నుండి చెడ్డదేసయ్యా, నా హృదయం బాల్యం నుండి చెడ్డదేసయ్యా. క్రొత్త హృదయం ఇస్తానని మాటిచ్చావయ్యా, కొత్త హృదయం ఇస్తానని మాటిచ్చావయ్యా. నీ హృదయమే నాకు ఇయ్యి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. అవును ప్రభువా, నీ హృదయాన్ని ప్రభువా నాకు ఇవ్వండి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయండి ప్రభువా. నీతోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను, నేను నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను. ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా, ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా. ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా, ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. ప్రభువా, నీ ప్రేమను నాలో పోయింది ప్రభువా, నీలాగే మార్చివేయి. మళ్ళొకసారి పాడబడదాము. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా. అవును ప్రభువా, నన్ను నీ ప్రేమ నాకు కావాల ప్రభువా. ఈ లోకం యొక్క ప్రేమ వద్దు తండ్రి, నీ ప్రేమ యేసయ్య ప్రేమ నన్ను నీలాగే మార్చివేయండి ప్రభువా. నీ ప్రేమను అందరం కలిసి పాడదాం ఈ పాట. నన్ను నీలాగే మార్చివేయండి ప్రభువా, నీలాగా నీలాగా నీ హృదయమే. హల్లెలూయా. నేను నీలాగా ఉండాల ప్రభువా, నేను నీలాగా ఉండాలి యేసయ్య తండ్రి. ఈ లోకంలో కాదు ప్రభువా, నీలాగే పరిశుద్ధంగా 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 నన్ను మార్చండి యేసయ్య. నేను నీలాగే ఉండాల ప్రభువా, నీలాగా పరిశుద్ధంగా ఉండాలా, ఇంకా 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 పరిశుద్ధంగా నన్ను మార్చండి యేసయ్య, నన్ను మార్చండి. నేను నీలాగా ఉండాల ప్రభువా, నీ ప్రేమ నాలో పోయింది యేసయ్య, నన్ను నీలాగా మార్చివేయండి ప్రభువా. ఆ సిలువ ప్రేమతో నన్ను నింపండి ప్రభువా. హల్లెలూయా. నన్ను నీలాగే మార్చివేయండి యేసయ్య, నీ ప్రేమను నాలో పోయింది ప్రభువా, నన్ను నీలాగే మార్చివేయండి యేసయ్య. హల్లెలూయా. నీ ప్రేమను నాలో పోయింది ప్రభువా, నన్ను నీలాగే మార్చివేయండి ప్రభువా. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు
చాలు యేసయ్యా, నన్ను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నీ హృదయమే నాకు యేసయ్యా, నన్ను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నీ హృదయమే నాకు యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను. నేను నీలాగే ప్రభువా నీతో ఉంటా యేసయ్యా. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నువ్వు కావాలి ప్రభువా, నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు కావాలి ప్రభువా. పరిశుద్ధుడా నీలాగే నేను నీలాగే కోరుచున్నాను. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నన్ను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నన్ను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు ప్రభువా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే. హల్లెలూయా. ఔరదల శరీరం నీకు ఎలా ఉండాలనుంది, నీకు ఎవరిలాగా ఉండాలనుంది, దేవునిలాగా నీకు ఉండాలనుందా, ఆయన పోలికలను ఉండాలనుందా, ఆ కోరిక నీకుందా. దేవునిలాగా నువ్వు ఉండునుగాక, ఆయన పరిశుద్ధతలను ఉండునుగాక, ఆయన ప్రేమలను ఉండునుగాక, ఆయన హృదయమే నీకు ఉండునుగాక. దేవునిలాగా నువ్వు మార్చబడునుగాక, ఆయన పోలికలను మార్చబడునుగాక, ఆయన యొక్క పరిశుద్ధమైన స్వరూపము నీకుండునుగాక. నీకు ఎలా ఉండాలని కోరుచున్నావు, నీకు ఎలా ఉండాలా? లోకంలో ఉంటావా, దేవుల్లో ఉంటావా? ఈ రోజే కోరుకో, ఇప్పుడు కోరుకో. నేను నీలాగే ఉంటా ప్రభువా, నేను నీలాగే ఉంటే యేసయ్యా, నేను నీలాగే ఉంటా ప్రభువా, నేను నీలాగే ఉంటే యేసయ్యా. ఇంకా పాపంలో ఉన్న నీవు దేవుడు చూస్తున్నాడు, నేను పిలుస్తున్నాడు, ఆయన ప్రేమను నీకు ఇస్తున్నాడు, ఆయన ప్రేమతో నేను నింపుతున్నాడు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. కాబట్టి కోరుకో, నేను ఇలాగుంటా ప్రభువా, నేను ఇలాగుంటే యేసయ్యా, నీతో ఉంటా నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా అంతం వరకు నేను ఇలాగుంటా యేసయ్యా. నేను నీలాగుంటా ప్రభువా. వేదల ఐశ్వర్యాలు నాలో ఉన్న పాపం అంతా తీసేయండి ప్రభా, నాలో ఉన్న ప్రభా నీకు హేయమైన ఏమన్నా ఉంటే తీసేయండి తండ్రి. ప్రభా నన్ను పరిశుద్ధపరిచి నేను నీలాగుంటా ప్రభా, నీ పోలికలో నడుస్తాను యేసయ్యా. నన్ను నీలాగా మార్చివేయండి, నీలాగా మార్చివేయండి యేసయ్యా, నన్ను నీలాగా మార్చివేయండి. అడుగుదామందరం, దేవా నన్ను నీలాగా మార్చివేయండి ప్రభా, నా కుటుంబం నీలాగా మారునుగాక, నీ పోలికలో మారునుగాక. లోకంలో మేము ఉండడానికి వీల్లేదు, నీ పోలికలో నీ యొక్క స్వరూపంలో మేమందరం ఉండునుగాక. హల్లెలూయా. పాపివైన నిన్ను దేవుడు తన పోలికలో ఇప్పుడు నిన్ను మారుస్తున్నాడు, ఆ యొక్క పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతున్నాడు. ఆ పోలికలను ఉండనుగాక, ఆయన స్వరూపంలో ఉండనుగాక, ఆయన ప్రేమలో నువ్వు ఎడబాయక అంతం వరకు నిలిచిపోనుగాక. దేవుణ్ణి నడిపించబోతున్నాడు, భయపడకు. హల్లెలూయా. ఆయనలో నిన్ను చేర్చుకుంటాడు, నీవు ఆయన ఏకమవబోతున్నావు, నీ ఆత్మ పరమాత్మ కలిసి ఏకంగా మారబోతుంది. ఆయనలో నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా. సదాకాలము రేపు ఆయన రాజ్యంలో కూడా ఆయనను ఎదుర్కోవడానికి దేవుడు నీకు శక్తినిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి కోరుకో, దేవా నీలాగా నేను ఉండిపోతా, నీలాగే నన్ను మార్చివేయండి ప్రభువా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన స్వరూపంలో మార్చునుగాక. హల్లెలూయా. కదండి, బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం పొందిన తర్వాత
यहाँ पर यूहन्ना के पास जब यीशु मसीह ने आकर बपतिस्मा लिया है उसके बाद ఇక్కడ వచనం ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభు యోహాను కన్నా ఇంకెక్కువ బాప్తిజం ఇవ్వడం మొదలు పెట్టిండు. यहाँ पर वचन में क्या लिखा गया है, यूहन्ना 4 अध्याय पहला वचन की यीशु मसीह यूहन्ना से भी ज्यादा लोगों को जो बपतिस्मा देने लगा. హల్లెలూయా. हालेलुया. కదండి ప్రేయర్ పవర్ లో కూడా प्रेयर पॉवर में भी శామన్ ఎస్తర్ ఆంటీ सैमन और एसरक और आंटी भी నాకన్నా మించిన సేవకులు మీరు అవునుగాక అంటారు. हमसे भी बढ़कर सेवक तुम बनो के कर कहते हैं. నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేయాలి, हमसे भी ज्यादा महान कार्यों को तुम्हें करना మాకన్నా है. ఎక్కువ సంఘాలు మీరు కట్టాలి, हमसे ज्यादा कलीसियाओं को तुम्हें बनानी है. మాకన్నా ఎక్కువ ఆత్మలని మీరు సంపాదించాలి. हमसे ज्यादा आत्माओं को तुम्हें कमाना है. అదే విషయము బైబిల్లో కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. यही बात खुदा ने जो बाइबल में भी कहा है. కొత్త నిబంధనలో नए नियम में యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह प्रभु ने శరీరధారుడై భూమి మీద మీ కొరకు వచ్చగా शरीर का रूप धारण करके जब तुम्हारे लिए वो आए हैं इस धरती पर, ఆ యేసు ప్రభు తిరిగి వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే శిష్యులతోని यीशु मसीह जब वापस जा रहे थे तो उन्होंने अपने शिष्यों से क्या कहा है, चेलों నాలో से, ఉన్న ఆత్మ మీ మీదికి దిగబోతుంది, मेरे अंदर जो आत्मा है वो तुम पर उतरने वाली है. పరిశుద్ధాత్మని పొందుకోండి. तुम पवित्र आत्मा को पालो. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు जब तुम पवित्र आत्मा को पाओगे, నీవు పరిశుద్ధాత్మ ద్వారా నాకన్నా గొప్ప కార్యాలు చేయబోతున్నావు, तुम लोग पवित्र आत्मा के जरिए मुझसे भी ज्यादा महान कार्यों को करने वाले हो. నాకన్నా గొప్ప అద్భుత కార్యాలు చేయబోతున్నావు. मुझसे भी बढ़कर अद्भुत कार्यों को करने वाले हो. నేను తిరిగిన పట్టణాల కన్నా मैं जो शहरों में घूमा हूँ, మీరు లోకమంతా తిరిగి సేవ చేయబోతున్నారు, लेकिन तुम लोग पूरी दुनिया भर में घूमकर सेवा करने वाले हो. విస్తరించబోతున్నారు, तुम लोग विस्तरित होने वाले అనేక हो. దేశాలలో వెళ్ళి ఆత్మలను రక్షించబోతున్నారు. अनेक देशों में जाकर आत्माओं को कमाने वाले हो. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. पवित्र आत्मा जो है वो तुम्हें चलाता है. దేవుడు శిష్యులతో అన్నాడు, खुदा ने अपने चेलों से ये कहा है. అదే విధంగా ఇప్పుడు శామన మనందరితో అంటా ఉన్నాడు. उसी प्रकार से सामना भी हम सबसे ये మరి कहते हैं. ఎంతమంది ఆ సేవలో ముందుకెళ్తున్నారు? कितने लोग उस सेवा में आगे बढ़ रहे हैं? సేవలో లేకపోతే ఆగిపోతున్నారా? क्या तुम सेवा में रुक रहे हो? సమయము మిమ్మల్ని ఆపుతుందా? क्या समय तुम्हें रोक रहा మీ है? పనులు మిమ్మల్ని ఆపుతున్నాయా? क्या तुम्हारे काम तुम्हें रोक रहे हैं? కదండి మీ యొక్క కుటుంబం మిమ్మల్ని ఆపుతుందా? क्या तुम्हारा परिवार तुम्हें रोक रहा है? ఇవన్నీ మానేయమని ఎవరు చెప్పట్లేరు. ये सब बातों को छोड़ देने को कोई नहीं कहता है. ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ చేస్తావో, जब आप ये पास करते हो you will be a successful man, तब तुम एक कामयाब व्यक्ति you बनते will be हो. a successful woman. तुम एक कामयाब औरत बनती నీ हो. లైఫ్ లో సక్సెస్ అవుతావు. तुम्हारी जिंदगी में तुम कामयाब होते Learn to हो. balance your life, आप अपने जीवन को जो your बैलेंस करना family सीखना है. time, आपके परिवार को देने के your समय को, service, church service timings. जो है चर्च में सेवकाई करने का जो समय है उसको आपको बैलेंस रखना है, संतुलित रखना है. హల్లెలూయా. हालेलुया. కరోనా నిన్ను ఆపుతుందా? क्या कोरोना आपको जो रोकता है? లెర్న్ టు లివ్ విత్ కరోనా. आपको कोरोना के संग जीना सीखना है. దాని నుంచి నువ్వు ఆగిపోతే उस कारण अगर आप रुक जाओगे तो నువ్వు ముందుకెళ్ళలేవు. तुम आगे नहीं बढ़ सकते हो. నీ పనులలో ముందుకెళ్ళలేవు. आप अपने कामों में आगे नहीं बढ़ ఇది सकते ఎప్పుడు हो. పోతుందో మనకి తెలియదు. कल क्या होगा हम ये नहीं जानते हैं. ప్రార్థనలో ఉంటున్నావు, आप प्रार्थना में रहते వాక్యంలో हो, ఉంటున్నావు, वचन में आप बने रहते हो. మీ మీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. सब प्रकार की जो सावधानी जो है हिदायतें आप మాస్కులు बरतो. పెట్టుకోండి, శానిటైజర్లు పెట్టుకోండి, मास्क का इस्तेमाल करो, सैनिटाइजर हाथों में लगाया करो, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. एक में से भौतिक दूरी का जो है पालन करो. చేసి మీ పనులలో ముందుకెళ్ళండి. वैसा करते हुए अपने कामों में आगे बढ़ते रहो. సంఘానికి వచ్చినప్పుడు కూడా అదే పాటిస్తుండండి. कलीसिया में भी जब आते हो तो उसी बातों का पालन करो. బయట కుటుంబంతో వెళ్ళినప్పుడు అదే పాటించండి. बाहर परिवार के संग जब जाते हो इन सब बातों की हिदायतों का जो पालन करो. ఇది కొన్ని దేశపు నాయకులు थोड़े देशों के नायक ఆల్రెడీ డిసెంబర్ లోనే చెప్పి ఉన్నారు. पहले ही दिसंबर महीने में कह चुके हैं वे. అందుకని కొన్ని దేశాలలో इसलिए थोड़े देशों में లాక్డౌన్ కూడా కొన్ని రోజులే ఉండడం జరిగింది. लॉकडाउन भी जो था थोड़े ही दिन था. బికాస్ దే got to know that they have to live with corona. क्योंकि वो ये जान चुके थे कि उनको इस कोरोना के संग अब जीना ही है. కదండి. కాబట్టి इसलिए ఇక్కడ మళ్ళీ తిరిగి వాక్యంలోకి వస్తున్నాము. वचन में हम वापस पहुंचते हैं. కదండి. యేసుక్రీస్తు ప్రభు అద్భుత కార్యాలు చేసిన రోజు यीशु मसीह ने वहां पर अद्भुत कार्यों को किया है. కదండి. ఇక్కడ నాకన్నా గొప్ప కార్యాలు, నాకన్నా గొప్ప బాప్తిజాలు, యోహాను కన్నా గొప్ప బాప్తిజాలు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చి ఉన్నాడు. यूहन्ना से भी बढ़कर जो है बपतिस्मे जो है यीशु मसीह ने दिए యేసు हैं. ప్రభు కన్నా ఇంకా గొప్ప బాప్తిజాలు, ఇంకా అనేక విస్తరించే బాప్తిజాలు నంబర్ లో శిష్యులు ఇచ్చినారు. जो है यीशु मसीह पे भी बढ़कर जो है गिनती में जो बपतिस्मा देना जो है यीशु मसीह के शिष्यों ने भी किया है. శిష్యుల తర్వాత ఇంకెంతో మంది సేవకులు వచ్చినారు. వాళ్ళు ఇంకా శిష్యుల కన్నా ఇంకెక్కువ బాప్తిజాలు ఇచ్చి ఉన్నారు. यीशु मसीह के चेलों के बाद जितने भी सारे सेवक आए उन्होंने भी कितनी ही ज्यादा गिनती में लोगों को बपतिस्मे दिए మన हैं. ఆత్మీయ తండ్రులు తల్లులు ఇంకా గొప్ప బాప్తిజం ఇచ్చినారు. हमारे जो आत्मिक माता है उन्होंने भी कितने ही सारे जो बपतिस्मे दिए हैं. వాళ్ళకంటే ఇంకా అనేకులని నువ్వు రక్షించి బాప్తిజాలు ఇయ్యునుగాక. उससे भी ज्यादा बढ़कर अनेक लोगों को आप भी जो उद्धार मिलाकर उन्हें भी बपतिस्मा आप दिलाना. అవును. ఇక్కడ యోహాను కన్నా యేసుక్రీస్తు ప్రభు బలమైన బాప్తిజాలు ఇస్తే సంతోషించిండు యోహాను ఇంకా అందరూ. यूहन्ना से बढ़कर जब जो बलवंत बपतिस्मा यीशु मसीह ने दिया इस बात को लेकर यूहन्ना बड़े खुश हुए हैं. శత్రు సైతాన్ కులుకుంది.
जो शत्रु जो शैतान है वो जो जलन के मारे रह అవును गया। నీవు రక్షించిన సిస్టరే हाँ, तुमने जिसे उद्धार में चलाए वो सिस्टर ही అన్యజనులలో లేకపోతే రోగాలతో బాధలతో కష్టాలు ఉన్నప్పుడు నువ్వు తీసుకొచ్చినావు जब वो किसी बीमारी में कष्ट में दुख मुसीबत में थे उनको आपने लेकर आया है। తీసుకొచ్చినప్పుడు ఆమె నీకన్నా బలపడింది वो आपसे बढ़कर ज्यादा बलवंत हुई है प्रभु में। బలపడినప్పుడు जब वो प्रभु में और ज्यादा बलवंत हुई है आपसे। కదండి కొందరు ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తిస్తారంటే थोड़े लोग किस तरीके से फिर उनसे बर्ताव करते हैं। ఈమె నేను తెచ్చిన సిస్టర్ वो लोग ये कहते कि मैंने ही तो इस सिस्टर को लेकर నేను आए थे తెచ్చిన ना, బ్రదర్ मैंने ही तो इस ब्रदर को लेकर నేను आया తెచ్చిన ना, కుటుంబము मैंने ही इस परिवार को लेकर आया हूं ना। నా ముందే వీళ్ళు సేవకులు అయిపోయారు मेरे ही सामने ये लोग अब सेवक बन चुके हैं। వీళ్ళు చెప్పేది తప్పుడు వాక్యము ये जो कह रहे हैं ये गलत वचन है, వీళ్ళ మీద నిందలు इन पर निंदाएं डालनी शुरू होती हैं। కదండి మరి ఈ విధంగా కరెక్ట్ సేవకులు ఉంటారా क्या इस प्रकार से सही सेवक होते हैं क्या? ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుంది या మీతోని वचन क्या कहता है तुमसे మీరేం చేస్తున్నారు और तुम क्या करते हो? కదండి ఇక్కడ यहाँ पर యోహాను కన్నా యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ బాప్తిజలిస్తే సంతోషించిన బిడ్డలు ఉన్నారు जो है यीशु मसीह ने जो यूहन्ना से ज्यादा बपतिस्मा दिया, कहकर इस बात के लिए यूहन्ना बड़े కాబట్టి खुश होते నువ్వు हैं। రక్షింపబడిన బిడ్డ నీకన్నా గొప్ప సేవ చేస్తుంటే సంతోషించు तुमने जिसे उद्धार में लाया है वो व्यक्ति तुमसे ज्यादा अच्छी सेवा कर रहा है, इस बात के लिए तुम भी खुश हो। వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయి उन्हें और प्रोत्साहित करो तुम, కదండి వాళ్ళని ఇంకా బలపరచు उन्हें और बलवंत बनाओ तुम, వాళ్ళకి ఇంకా వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయి उनके लिए और ज्यादा प्रार्थना करो तुम, వాళ్ళ కొరకు సేవ ద్వారాలు తెరవబడాలని చెప్పి उनके लिए सेवा के द्वार खुल जाए నువ్వు कहकर కూడా ప్రయాసపడతా ఉండు आप भी इसके लिए कोशिशें करते रहनी चाहिए। దట్స్ హౌ ఇప్పుడు వరకు ప్రేయర్ పవర్ ఉంది अब तक प्रेयर पावर इस प्रकार से चलता आया అందుకే है। ఈ రోజు వరకు ఈ ప్రేయర్ పవర్ చర్చ్ బలంగా లోకమంతా విస్తరించింది इसलिए आज के दिन तक भी ये प्रेयर पावर चर्च है बहुत ही बलवंत रीति से पूरी दुनिया में विस्तरित होता आ रहा కదండి है। తర్వాత మనం చూసుకున్నట్లయితే उसके बाद अगर हम ये देखें तो కదండి సమరయ స్త్రీ దగ్గరికి समरिया स्त्री के पास యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు यीशु मसीह जब आए उस सामरी स्त्री के 9వ पास, వచనంలో 9 वचन में Then लिखा said है, the woman of Samaria unto him, How is it that thou, being a Jew, ask drink of me, which I am a woman of Samaria? For the Jews have no dealings with the Samaritans. కదండి ఇక్కడ వాక్యము మాట్లాడుతుంది यहाँ पर वचन ये कहता है యూదులకి సమరయులకి कि यहूदी और सामरी लोगों को అసలుకి కలవదు उनके बीच में बिल्कुल नहीं बनती है। అసలు మీరు వచ్చి మాతో మాట్లాడడం ఏంది तुम क्या आकर हमसे बात करना, నువ్వు వచ్చి మాకు సువార్త చెప్పడం ఏంటి तुम आकर हमसे सुसमाचार कहना। కదండి ఇక్కడ ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే अगर इस विषय के बारे में हम देखें तो ఆ రోజు యూదులు उस जमाने की यहूदी యేసుకు ఆ యొక్క దేవుణ్ణి వాళ్ళ కొరకే పెట్టుకున్నాడు खुदा को उन्होंने अपने लिए ही रख लिया है। కానీ ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి यहाँ पर प्रभु यीशु मसीह आकर లోకానికి అంతటికి దేవుణ్ణి సత్య స్వరూపుని ఇచ్చిండండి पूरी दुनिया को इस खुदा इस सत्य स्वरूपी को दिया है, ఆ యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చిండు उस यीशु मसीह प्रभु को दिया ఈ है। యొక్క సమరయ స్త్రీ కూడా ये सामरी स्त्री भी, అంటుంది నువ్వు వచ్చి యూదు వచ్చి నాకు వాక్యం చెప్పడం ఏంటి నాకు సువార్త చెప్పడం ఏంటి वो स्त्री ये कहती है आप एक यहूदी हो, आप आकर मुझसे इस वचन को कहना, इस सुसमाचार को कहना, ఈ ये कैसे వచనాన్ని संभव మీరు है? ధ్యానించినట్లయితే इस वचन पर अगर अब तुम ध्यान ఇక్కడ करोगे, దేవుడు ఏం చేస్తుందంటే यहाँ पर प्रभु क्या कर रहे हैं? కుల మతాలన్నిటిని కూడా जो है कुल और धर्म के भेदभाव అవన్నీ को, కూడా కాదు నేను సత్యాన్ని ప్రకటిస్తా అని చెప్పి इन వచ్చిండండి भेदभाव को दूर करके मैं सच्चाई को प्रकट करने के लिए కాబట్టి आऊंगा మీరు कहा। అందరూ యేసు ప్రభుని నమ్మే బిడ్డలారా इसलिए तुम सब जो यीशु मसीह को मानते हो, మీరు దాంట్లో దీంట్లో లేరు కానీ సత్యంలో ఉన్నారండి तुम लोग इसमें उसमें नहीं, लेकिन तुम सच्चाई में चल रहे हो। హల్లెలూయా हालेलुया। కదండి ఇక్కడ సిస్టమ్ కి ఉల్టా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడిండండి उस जमाने का जो सिस्टम था उसके उल्टा जो यीशु मसीह वहां खड़े रहे। దయచేసి గమనించాలి మంచి సిస్టాలు కాదు जो है कोई अच्छे सिद्धांत नहीं है, इस बात को आप गौर करो। లోకంలో చాలా మంచి సిస్టమ్స్ కూడా ఉన్నాయి दुनिया में बहुत अच्छे जो है सिस्टम है, కానీ కొన్ని సిస్టమ్స్ ఏదైతే ప్రజలకి విరుద్ధంగా ఉందో परंतु जो ऐसी व्यवस्थाएं हैं जो प्रजा के विरुद्ध है, ప్రజల్ని పైకి రాకుండా విరుద్ధంగా ఉందో जो लोगों को ऊपर बढ़ने नहीं देती है, वैसा उन पर विरोध करती है, ప్రజలకి చదువు అందకుండా విరుద్ధంగా ఉందో जो लोगों को पढ़ाई पढ़ने के लिए जो रोकती है, वैसे जो व्यवस्थाएं हैं, ఏ ప్రజలకైతే సిస్టమ్స్ విరుద్ధంగా ఉన్నాయో ऐसी जो व्यवस्थाएं जो प्रजा के विरुद्ध है, ఏ సత్యానికైతే సిస్టమ్ విరుద్ధంగా ఉందో ऐसी जो व्यवस्था जो उस सच्चाई के विरुद्ध है, ఆ సత్యాన్ని ప్రకటించడానికి నిలబడిండు యేసు క్రీస్తు ప్రభు అండి उस सच्चाई को प्रकट करने के लिए खड़े हुए हैं यीशु मसीह प्रभु। అక్కడ సమయ స్త్రీ అంటుంది నువ్వు మాట్లాడొద్దు वो सामरी स्त्री कहती है तुम हमसे बात नहीं करना యూదులు చూస్తే चाहिए, ఏమనుకుంటారు तुम्हें देखेंगे तो लोग क्या सोचेंगे, మీరు పెద్దోళ్ళు तुम बड़े लोग మీరు हो, పరిశుద్ధులు आप बड़े पवित्र लोग हो, అన్యజనుల దగ్గరికి ఎందుకు వస్తున్నారు आप अन्य जाति के पास क्यों आते हो? అన్యజనుల కొరకే యేసు క్రీస్తు ప్రభు వచ్చి अन्य ఉండాడండి जाति के लोगों के लिए ही वो यीशु मसीह प्रभु आए కష్టాలు हुए ఉన్న हैं। వాళ్ళ కొరకే యేసు
యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. जो लोग दुख मुसीबत में उन्हीं के लिए यीशु मसीह శ్రమల్లో आए ఉన్న हैं, వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు. जो तकलीफों में है लोग उन्हीं के लिए आए हैं यीशु मसीह प्रभु। అవును, ఎన్నో రోజుల నుంచి శ్రమ పడుతున్నా, हाँ, मैं कितने ही दिनों से तकलीफ उठा रहा ఎన్నో हूँ, రోజుల నుంచి కష్టపడుతున్నా, कितने ही दिनों से दुख मुसीबत उठा रहा हूँ, ప్రార్థన చేస్తున్నా, प्रार्थना कर रहा हूँ, వాక్యము చదువుతున్నా, वचन पढ़ रहा हूँ, కానీ ఎప్పుడు సమయం వచ్చేది, నేను స్వస్థపడే సమయం ఎప్పుడు? वो समय कब आएगा जब मैं इन सब बातों से चंगाई पाऊंगा? నెక్స్ట్ అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో यूहन्ना की पुस्तक उसके 5वें अध्याय में చూడండి, यहाँ पर ये మొదటి लिखते వచనం हैं, నుంచి 5వ వచనం వరకు మీరు చదువుకోండి पहले वचन से लेके 5वें वचन तक आप पढ़ लीजिएगा। కదండి. ఇక్కడ यहाँ पर బెతెస్దా बेथेस्दा అనే ఒక नामक కొలనుండే. एक जय कुलक था। ఆ కొలను దగ్గర ఒక వ్యక్తి చాలా కాలము నుంచి, वहां पर एक व्यक्ति जो बहुत ही समय से ఆ కొలనులో ఎవరైతే वहां पर उस तालाब के पास మునిగి లేస్తారో మొదటిగా सबसे पहले डुबकी मारकर ఒక उठेगा, దూత వచ్చి అది కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా దాంట్లో మునిగి లేస్తారో వాళ్ళు స్వస్థపరచబడతారు. जब स्वर्गदूत आकर वहां के उस पानी को अपने हाथों से हिलाएगा, जो कोई भी सबसे पहला व्यक्ति उसमें डुबकी मारकर उठेगा ऊपर, वो चंगाई पाएगा कहकर था। ఇక్కడ 5th verse లో ఏమని రాస్తుందంటే, and a certain man was there which had an infirmity 38 years. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. నేను స్వస్థత పొందుకోవాలని వేచి చూస్తా ఉన్నాడు. एक व्यक्ति है वहां पर, वो पिछले 38 सालों से इस बात के इंतजार में कि वो उसकी बीमारी से चंगाई पाएगा వెయిట్ कहकर చేస్తా ఉన్నాడు. वो इंतजार करता है। వెయిట్ చేస్తుండగా యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళిండండి. जैसे ही वो वहां पर इंतजार कर रहा था, यीशु मसीह प्रभु उसके पास ఎన్నో गए। సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారా? क्या कितने ही सालों से నా तुम भी సమయం इंतजार कर ఎప్పుడు रहे हो వస్తుందని చెప్పి, कि मेरा समय कब आएगा నువ్వు कहकर। నీళ్ళ దగ్గరికి పోవడం కాదు, నీళ్ళని దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. जो तुम पानी के पास नहीं, लेकिन प्रभु ही जो उसको तुम्हारे पास लेकर 4వ आते हैं। అధ్యాయంలో అంటాడు 21వ వచనములో, 4th अध्याय के 21वें वचन में ये लिखा गया है, ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించు, आत्मा और सच्चाई के संग जो प्रभु की आराधना करो, అప్పుడు ఆ నీళ్లు నీ దగ్గరికి రాబోతున్నాయి, तब वो पानी तुम्हारे ఆ पास స్వస్థత आएगा, నీ దగ్గరికి वो రాబోతుంది. चंगाई तुम्हारे पास మళ్ళీ आएगी। తిరిగి 13వ వచనములో అంటాడు, 13वें वचन में भी ये कहते हैं, whosoever drinketh of this water shall thirst again, shall never thirst again అంటాడు. जो कोई भी इस पानी को पिएगा वो कभी प्यासा नहीं होगा, कहते जीवन के जल को जो पिएगा। హల్లెలూయా. హల్లెలూయా. జీవ జలపు ఊటని దేవుడు నీ దగ్గరికి जीवन తీసుకురాబోతున్నాడు के जल के सोतों को प्रभु तुम्हारे पास लेकर आता है। కదండి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే, यहाँ पर भी अगर हम गौर करें, కదండి, తర్వాత మనం వచనాలు చదువుకుందాము. उसके बाद का वचन हम पढ़ेंगे यूहन्ना। The Jews therefore said unto him that was cured, it is Sabbath day, it is not lawful for thee to carry thy bed. చూడండి, ఇక్కడ నువ్వు పడకెత్తి నడవనగానే నడుస్తా ఉన్నాడు. वो अपना जो है बिस्तरा उठाकर जो वो चलता है, యూదులు మళ్ళీ తిరిగి సిస్టమ్ ని తీసుకొచ్చినారు, ప్రజలకి విరుద్ధంగా ఉన్న సిస్టము. जो है फिर से यहूदियों ने ऐसी व्यवस्था लाई जो प्रजा के विरुद्ध ही है। అరే సబ్బాత్ దినము రోజు నువ్వు పని చేయొద్దు కదా. वहां पर एक ये कानून था कि शब्द के दिन कोई काम नहीं करना चाहिए। అరే అంతగా బాధపడే ఆ యొక్క మనసును మీరు చూడండి. जो है उस व्यक्ति का इतना दुखी मन है, इस बात को तो तुम देखो। నువ్వు ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించినట్లయితే, जब तुम आत्मा और सच्चाई के संग प्रभु की आराधना करते हो, కదండి, నువ్వు तुम మనుషులకి దేవునికి విరుద్ధమైన సిస్టానికి మనం కూడా నిలబడతామండి. जो है इंसानों और खुदा के विरुद्ध जो कुछ भी सिस्टम और व्यवस्था है, हम उसके लिए खड़े होते ఎందుకంటే हैं। మనము విరుద్ధమైన సిస్టాన్ని చూడడానికి కానీ మనం సత్యాన్ని చూస్తాము. हम जो है उस विरोधी जो है व्यवस्था सिस्टम को नहीं देखते, लेकिन हम जो है सच्चाई को ఇక్కడ देखते हैं। యూదులు మళ్ళీ తిరిగి అంటున్నారు, यहाँ पर यहूदी फिर से ये कहते అరే हैं, ఒక లా ఉంది కదా, अरे एक कानून है, ఒక రూల్ ఉంది కదా, यहाँ पर एक कानून, एक ఈ नियम है రోజున బాగా అవ్వద్దు, कि यहाँ पर वो ये अच्छा नहीं होना ఈ चाहिए, రోజున స్వస్థపడొద్దు, यहाँ पर वो चंगाई नहीं पाना నీ चाहिए। ఉద్యోగంలో तुम्हारी नौकरी में నువ్వు तुम నీతిగా నిజాయితీగా ఉంటే, बड़े ही जो सच्चे वह रहे तो ఎన్నో పైనున్న ప్రెషర్స్ వల్ల ऊपरी कितने ही दबावों के నువ్వు कारण ప్రమోషన్స్ పొందకుండా ఉంటావు तुम तरक्की नहीं पा पाते हो, కదండి. లేకపోతే నువ్వు పైకి రాకుండా ఉంటావు. नहीं तो तुम ऊपर ऊपर नहीं बढ़ पाते होंगे ఎంతో नौकरी మంది में। నా ద్వారా నాకు వచ్చి ప్రార్థనాంశాలు పెడతా ఉంటారు. बहुत से लोग मेरे पास आकर अपनी प्रार्थना रिक्वेस्ट ये देते అదే हैं, నేను ఈ వాక్యంలో మీకు చెప్తా ఉన్నా. वही आज मैं वचन में तुमसे ये ఆ कहता हूँ, సమస్యల గురించి నీకు వాక్యంలో చెప్తా ఉన్నా. इन्हीं समस्याओं के विषय में तुमसे वचन में ये నువ్వు कहता కూడా हूँ। పరిస్థితిలో ఉండొచ్చని నేను చెప్తా ఉన్నా. तुम भी शायद वैसी परिस्थिति में होंगे कहकर मैं ये कहता కదండి, हूँ। కాబట్టి इसलिए దేవుడు నియమించిన రోజు కరెక్ట్. చూడండి, ఇప్పుడు పేతురు కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే, पतरस जब पानी के ऊपर चलकर आ रहा था, కదండి, ఆ అలల ద్వారా उन लहरों के कारण భయపడతా ఉన్నాడు. वो डर रहा था। కదండి, ఆ కింద చూస్తే वहां पर नीचे देखने पर పెద్ద సముద్రము. बहुत बड़ा समुद्र है। యేసు ప్రభు అంటాడు, यीशु मसीह कहते అవన్నీ हैं, చూసిన తర్వాత
वो सब कुछ देखने के అవన్నీ बाद, చూసిన తర్వాత वो सब कुछ देखने నీ के बाद, సమస్యలన్నీ చూసిన తర్వాత तुम्हारी सारी समस्याओं ఎన్నో को देखने के సంవత్సరాల बाद, నుంచి నువ్వు చూస్తా ఉన్నావే कितने सालों से तुम ये सब भुगत रहे हो, ये ఇవన్నీ देखने के बाद, చూస్తున్నప్పుడు దేవుడు అంటాడు ये सब बातों को जब देख रहे हो तो प्रभु ये कहता है, అవన్నీ చూడకు నువ్వు నన్ను చూడు నా కళ్ళలో నువ్వు చూడు అన్నాడండి. कहता है यीशु मसीह उन सब चीजों की ओर मत देखो, तुम मेरी और मेरी आंखों में देखो, कहता है प्रभु. God's timing is the perfect timing. खुदा का जो समय होता है बहुत ही सही, वो परफेक्ट होता है మనం ఇంకా समय. టైం రాలేదు అని అనుకుంటాం. जो हमें ये लगता है कि वो समय नहीं आया है, ఈ कि సమస్యలు మరి దేవుడు లేడా అని అనుకుంటాం. इतनी समस्याएं हमें क्या खुदा नहीं है कहते हैं. మనుషుల టైమింగ్ ని ఎప్పుడు నమ్మకండి. इंसानों के समय, उनकी टाइमिंग पे कभी भरोसा मत సమయము करो. మారుతుంది. समय जो है वो बदलता है. మనుషులు అట్లనే ఉండొచ్చు. इंसान भी वैसे ही होते సమయము होंगे. మారుతుంది. जैसे समय बदलता है, సమయము మారుతుండగా जैसे समय बदलता మనిషి रहता है, చుట్టుపక్కల పరిసరాలు మారుతా ఉంటాయి. इंसान के आसपास की सारी परिस्थितियां बदलती है. సమయం గురించి ఒక చిన్న క్లూ, ఒక చిన్న ఎగ్జాంపుల్. जय समय के विषय में एक छोटा सा उदाहरण मैं तुम्हें देता हूँ. మనుషుల సమయము మీద విశ్వాసం పెట్టొద్దు. जय इंसानों के जो समय के ऊपर तुम्हें जो भरोसा नहीं रखना है. చూడండి देखो, ఈ యొక్క రీసెంట్ గా जब हाल ही में బ్రాహ్మణకి మోనికాకి వివాహం జరిగింది. ब्रैनम ब्रदर और मोनिका सिस्टर की जो है शादी हुई है. చాలా కాలం కాలేదు, जो है ज्यादा समय नहीं हुआ है शादी का, నెలలే. थोड़े महीने ही. కానీ लेकिन సమయం గురించి చూసుకున్నట్లయితే समय के विषय में अगर हम देखें तो నేను సేవకి వెళ్తా ఉంటా, मैं सेवा में దేవుని जाता रहूं, పరిచర్యకి వెళ్తా ఉంటా, प्रभु की सेवकाई में रहता हूँ, సోషల్ సర్వీసెస్ కి వెళ్తా ఉంటా. जय सामाजिक सर्विस के लिए मैं जाता हूँ. వెళ్తుండగా जब मैं उन सब बातों में रहता हूँ, కదండి మోనికాక ఫోన్ చేస్తుంది. जय मोनिका सिस्टर जो फोन करती हैं, ఎక్కడున్నారు? कहाँ है, क्या कब पूछती हैं. వచ్చేస్తున్నా ఒక 20 నిమిషాలు. मैं कहता हूँ कि 20 मिनट में आ रहा हूँ. ఎందుకంటే నేను చెప్తా నాకు ఒక మీటింగ్ ఉంది, फिर नहीं तो मैं कहता हूँ नहीं, मुझे एक जगह पर मीटिंग నాకు है ఒక करनी. మీటింగ్ ఉంది, ఆ ఒక్క మీటింగ్ నేను చేసుకొని వచ్చేస్తా. ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ మ్యాక్స్. जो है मैं कहता हूँ वो एक मीटिंग है, ज्यादा से ज्यादा आधा घंटा लगेगा, वो मीटिंग करके मैं आ जाऊंगा, कहता हूँ मैं. అప్పుడు మోనికక్క లెక్కేసుకుంటదంట. तब मोनिका सिस्टर जो है वो हिसाब लगाती है. ఈయన 20 నిమిషాలు అంటే పక్క 2 గంటలని. अगर ये 20 मिनट कहते तो पक्का 2 घंटे तो होंगे ही. ఆవిడ నన్ను నమ్ముతుంది, वो मुझ पर भरोसा रखते, నేను विश्वास ఆవిడ నమ్ముతాను. रखते। मैं उन पर भी भरोसा వి रखता हूँ. ట్రస్ట్ ఈచ్ అదర్. हम एक दूसरे पर पूरा भरोसा रखते हैं. విశ్వాసం ఉంది विश्वास है हम दोनों के बीच में. కదండి. కానీ लेकिन ఈ సమయాన్ని మాత్రము నమ్మము. ये समय को तो हम कभी भी नहीं भरोसा అది रखते. ఎందుకంటే वो किस लिए? మొట్టమొదటిగా మనం ఈ వాక్యంలో చూసుకున్నట్లు सबसे पहले जब हमने वचन में देखा है, కదండి, సామాన్య సెరగ కన్నా ఇంకా బలమైన సేవకులు ఈ ప్రేయర్ పవర్ సంఘస్థులు అవ్వాలని. जो है सामन और एस्तर का से भी बलवंत सेवक लोग, ये कलीसिया के అవును, लोग correct. बनना నాకు चाहिए. ఒకటే మీటింగ్ ఉంది, ఒకటే ప్రేయర్ మీటింగ్ ఉంది. मैं कहता हूँ कि एक ही प्रेयर मीटिंग है मुझे अभी ఆ करने ఒక్క की. ప్రేయర్ మీటింగ్ కి నేను వెళ్ళినప్పుడు जब मैं उस एक प्रेयर मीटिंग के लिए जाता हूँ, అక్కడ ఆ ఒక్క ప్రేయర్ మీటింగ్ కాదు, वहां पर वो एक प्रेयर मीटिंग ఆ नहीं ఇంటి होती है. వాళ్ళు, ఆ సంఘస్థులు ఎవరైతే నన్ను పిలిచి ఉన్నారో, वो परिवार के लोग या वो कलीसिया के लोग जिन्होंने मुझे बुलाया है, అరే బ్రాహ్మణ్ వచ్చిండు, अरे ब्रैनम ब्रदर आए हैं వాళ్ళ कहकर, చుట్టుపక్కల ఎవరైతే సమస్యలు, రోగాలు, కష్టాలు, బాధలు ఉన్నారో उनके इलाके में आसपास के जितने भी लोग जो समस्याओं में, दुख मुसीबत में हैं, వాళ్ళ ఇల్లులన్నీ తిప్పుతారు. उनके सारे घरों में लेकर जाते हैं. నేను కరెక్టే ఉన్నా, मैं तो सही ही हूँ. నాకు ఒకటి మీటింగ్ ఉంది. मेरे ఆ लिए तो एक ही మీటింగ్ मीटिंग దగ్గర है. సమయమే నేను చెప్పి ఉన్నా. उस मीटिंग के लिए कितना समय लगेगा वही मैंने बताया हूँ. కానీ लेकिन ఇవన్నీ నాకు తెలియదు. ये सब बातें के बारे में नहीं मालूम ఈ मुझे. దేవుని సమయం నాకు తెలియదు. ये जो खुदा कसम इसके बारे में नहीं గాడ్స్ मालूम. ప్లాన్ నాకు తెలియదు. खुदा की क्या योजना है इसके पीछे ఆ मैं యొక్క नहीं దేవుని जानता. జ్ఞానంలో ఉన్న మర్మము నాకు చూడండి మర్మమైనది. जो ये जो खुदा के ज्ञान का जो रहस्य, मेरे लिए भी वो गुप्त रहस्य ही है. దేవుని సేవలో మర్మమైన విషయాలు ఉన్నాయి. खुदा की सेवा में ऐसी गुप्त रहस्यमय నువ్వు बातें हैं. ఆత్మతో సత్యముతో ఒకరిని ప్రేమించి వాళ్ళని రక్షించాలని నువ్వు పోయినప్పుడు पूरी आत्मा और सच्चाई के संग किसी से प्रेम करते हुए उनके उद्धार में लाने के लिए जब तुम आगे जाते ఈ हो, లోకానుసారంగా కాకుండా, इस दुनिया के अनुसार नहीं, లోకానుసారంగా సేవలో నడవకుండా, दुनियादारी के अनुसार सेवा में चलना ఆ नहीं, దేవుని ఆత్మతో సత్యముతో నువ్వు ముందుకెళ్ళినప్పుడు उस खुदा में पूरी आत्मा और सच्चाई के संग जब आगे बढ़ते हो, నీ సమయము కాదు, तुम्हारा समय नहीं, దేవుని సమయము నీ పట్ల నెరవేరుతా ఉంటదండి. खुदा का जो समय जो तुम्हारे पक्ष में होता है, ఆ ఒక్క ఇల్లు కొరకు నేను రక్షింపబడాలని చెప్పి నేను పోయినప్పుడు वो एक परिवार के उद्धार पाने के लिए मैं वहां पर जाता हूँ. ఆడొక 10 ఇల్లులు రక్షింపబడతాయండి. लेकिन वहां पर एक 10 घर जो है वो उद्धार में आते हैं. 10 ఇల్లుల కోసం పోయినప్పుడు जब 10 घरों के लिए मैं जाता हूँ, 100 ఇల్లు రక్షింపబడతాయి. तब वहां पर 100 घर परिवार 100 जो ఇల్లుల उद्धार में కొరకు आते हैं. పోయినప్పుడు जब 100 घर परिवार के लिए मैं जाता हूँ, దేవుడు तो ఆ ప్రాంతాన్ని రక్షిస్తాడండి.
పొందుతుందండి. खुदा उस पूरे प्रांत को जो उद्धार मिलाता ఊరు है, ఊరు రక్షణ పొందుతుంది. पूरे गांव दर गांव जो उद्धार ఒక आते हैं. ఊరు కోసం పోను, జిల్లాలు జిల్లాల కోసం పోను, దేశాలను రక్షించవు. जब एक गांव के लिए जाते तो पूरे जिला को उद्धार में पाते हो, जिला के लिए गए तो एक पूरे देश को तुम उद्धार में लाते हो. కానీ పాయింట్ ఏంటంటే ఆత్మతోను సత్యముతోను పో నువ్వు. लेकिन मुख्य बात यह है कि खुदा में पूरी आत्मा और सच्चाई के संग तुम्हें దేవుని आगे बढ़ना है. ప్రేమతోని పో, రక్షించాలని పో. खुदा के प्रेम के संग जो तुम्हें जाना है उन्हें उद्धार में लाने के लिए. లోకానుసారమైన ఆలోచనలతోని పోకండి. दुनियादारी की सोच समझ के अनुसार नहीं चलना है. హల్లెలూయా. हालेलुया. కదండి, అక్కడ విరుద్ధమైన ఉండొచ్చు. वहां पर विरुद्ध जो कुछ भी होगा, ఈ రోజు నువ్వు ఉండే పరిస్థితిలో నీకు విరుద్ధమైన సిస్టమ్ ఉండొచ్చు. आज जिस परिस्थिति में तुम हो, तुम्हारे विरुद्ध कोई ऐसी व्यवस्था, ऐसी सिस्टम होगी. నీకు పైకి రాకుండా విరుద్ధమైన సిస్టమ్ ఉండొచ్చు. तुम्हें ऊपर बढ़ने ना दे ऐसा तुम्हें रोकने वाली ऐसी व्यवस्था. నీ కుటుంబాన్ని పైకి రాకుండా విరుద్ధమైన శత్రు సైతాన్ ఉండొచ్చు. तुम्हारे परिवार को बढ़ने ना देने के लिए विरुद्ध कोई शैतानी शक्तियां, కదండి, విరుద్ధమైనవి ఉండొచ్చు. जो कुछ भी तुम्हारे विरुद्ध हो. చూడండి, దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే, देखो खुदा कब आशीष देता है దేవుడు तुम्हें. ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే, देखो खुदा तुम्हें कब चंगाई देता దేవుడు है. ఎప్పుడు నిన్ను పైకి లేపుతాడంటే, देखो खुदा तुम्हें कब ऊपर उठाता है. ఎప్పుడు దేవుడు నీ కొరకు నిలబడతాడంటే, कब खुदा तुम्हारे लिए खड़ा होता है. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా నీ పట్ల ఒకటి ఉందో దేవుడు అప్పుడు నీ కొరకు నిలబడబోతుండండి. जब तुम्हारे विरुद्ध जो कुछ ऐसी व्यवस्था है तब खुदा तुम्हारे लिए खड़ा होता है. హల్లెలూయా. हालेलुया. ఆమేన్. आमेन. దేవుడు నీ కొరకు నిలబడబోతుండు. खुदा तुम्हारे लिए खड़े रहने वाले हैं. అనుకుంటున్నావు ఈ రోజు వరకు విరుద్ధంగా నాకు ఇంత పెద్ద సమస్య, तुम ये सोचेंगे आज के दिन तो मेरे विरुद्ध इतनी बड़ी समस्या है, ఇంత బలమైన నాకు విరుద్ధమైన సిస్టమ్స్, इतना ही बलवंत जो है विरुद्ध ये व्यवस्था, ये सिस्टम है मेरे लिए. నాకు విరుద్ధంగా నాకు ఇంకొక కుటుంబాలు ఉన్నాయి, मेरे विरुद्ध ऐसे थोड़े परिवार जो నా है, సంఘానికి విరుద్ధంగా శత్రు సైతాన్ ఉంది, मेरी कलीसिया के विरुद्ध जो शत्रु शैतान है, నాకు సేవకి విరుద్ధంగా శత్రు సైతాన్ ఉంది. मेरी सेवा के विरुद्ध जो शत्रु जो शैतान है. చూడండి, దేనికి విరుద్ధ ఈ రోజు మీకు విరుద్ధంగా ఏదైతే అనుకుంటున్నారో, तुम्हारे विरुद्ध जो कुछ भी है जो तुम ये सोचते అక్కడ हो, ఒక వ్యక్తిని वहां पर एक व्यक्ति అక్కడ है, కొలంలో మునగలేడు, वहां पर वो उस पानी में ఎవరు नहीं डुबकी मार తీసుకుపోయేటోడు सकता, లేడు. उसे ले जाने वाला भी అక్కడ कोई ఒక नहीं లా था. ఉంది. वहां पर एक कानून है సబ్బాత్ రోజు నువ్వు వెళ్ళొద్దు, పని कि చేయొద్దు. सब्त के दिन तुम्हें कोई काम नहीं करना అక్కడ है. ఒక లా ఉంది. वहां पर एक कानून है. మొదటిగా వెళ్ళిన వాడి స్వస్థపడతాడు. वहां पर जो पहला इंसान जाएगा वही चंगाई पाएगा. God broke every law అండి. लेकिन खुदा ने उन सारे नियमों कानून को तोड़ा है. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రతి విరుద్ధమైనదన్నీ కూడా దేవుడు కూల్చి, जो हर एक विरुद्ध की व्यवस्था उसको प्रभु ने पूरी तरह से तहस नहस దేవుడు करके, ఆయన కొరకు నిలబడి ఆయన లేపి స్వస్థపరిచిండు. खुदा और प्रभु यीशु मसीह उसके लिए खड़ा रहा, उसको उठाकर चंगाई दिया उसे. కాబట్టి విరుద్ధంగా ఉన్నప్పుడు, जब तुम्हारे जो कुछ भी विरुद्ध నువ్వు है, అప్పులో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతుండు. जब तुम कर्जे में रहोगे तभी प्रभु तुम्हें आशीष देने वाला है. అప్పులోలు మీ మీద పడుతుంటేనే దేవుడు మిమ్మల్ని जब ఆశీర్వదించబోతుండు. कर्जदार तुम्हारे सर पर आ जाएंगे प्रभु तुम्हें तभी आशीष देगा. ఆర్థికంగా కదండి చాలా కృంగ పరిస్థితిలో ఉన్నప్పుడు, आर्थिक रीति से जब बहुत ही हालत మీ तुम्हारी खस्ता हो సాలరీస్ जाएगी, తక్కువ ఉన్నప్పుడు, जब आपका स्थान बहुत ही नीचा ఈ होगा, పరిస్థితి వల్ల హాఫ్ ఆఫ్ సాలరీ పొందే వాళ్ళ కొరకు, जो आपकी परिस्थिति के कारण आधी आधी तनख्वाह पाने ఇలాంటి वाले ऐसे लोग, పరిస్థితులను దేవుడు దాన్ని ఆశీర్వదించబోతుండండి. ऐसी परिस्थिति में प्रभु आपकी उस तनख्वाह को आशीष देगा. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఎప్పుడైతే స్వస్థతలు కోరుకుంటున్నావో, जब तुम चाहते हो तुम्हें चंगाई पानी है कहकर, ఎప్పుడైతే నీ ఆరోగ్యం క్షీణించిపోతుందో, जब तुम्हारी सेहत जो है खस्ता होने నీ लगती है, రోగం ఎక్కువైతుందో, तुम्हारी बीमारी बढ़ती जाती है, నువ్వు నీ యొక్క కొన ప్రాణానికి దగ్గరగా అవుతున్నావో, तुम आखिरी सांस के करीब करीब पहुंच रहे हो, దేవుడు ఇప్పుడే నిన్ను స్వస్థపరచబోతుండు. खुदा जो है तुम्हें अभी चंगाई देता है. దేవుడికి అదే పరిస్థితి కావాలి నిన్ను స్వస్థపరచడానికి. खुदा को वही परिस्थिति चाहिए जब वो तुम्हें चंगाई देगा. హల్లెలూయా. हालेलुया. కదండి, నా సేవ ఏంటి? मेरी सेवा क्या है? కిందికి పోతుంది. क्या ये सेवा नीचे जा ఈ रही है? పరిస్థితిలో సేవ చేయడం కష్టమైపోతూ ఉంది. ऐसी परिस्थिति में सेवा करना बड़ा ही मुश्किल हो रहा है. కదండి, ఈ పరిస్థితులను దేవుడు నీ సేవని విస్తరింప చేయబోతుండు. लेकिन ऐसी परिस्थिति में ही प्रभु तुम्हारी सेवा को विस्तरित करने वाला है. ఇన్ని సంవత్సరాలైంది इतने साल हो चुके हैं బంధకాలతోనున్నా, जो है इस प्रकार से हूं मैं, సంతానము లేకుండా संतान नहीं है मेरे पास, నాకు కష్టాలున్నాయి. मेरे कितनी ही दुख मुसीबत ఇలాంటి है, పరిస్థితుల్లోనే ऐसी ही నీ परिस्थिति में బంధకాలని దేవుడు प्रभु తెంపబోతుండండి. तुम्हारे सारे बंधनों को तोड़ने वाला है. నీ బంధకాలని విప్పబోతుండు. तुम्हारे सारे बंधनों को प्रभु तोड़ने वाला సంతానం है. ఇయ్యబోతుండు. तुम्हें संतान देने वाला సంతానం है కొరకు प्रभु. నిందలు పడుతున్నావా? संतान के विषय में तुम क्या దేవుడు निंदाएं నీకు पा रहे సంతానం हो? ఇయ్యబోతుండు. प्रभु तुम्हें संतान देने वाला है. అవన్నీ నువ్వు ఫేస్ చేసింది నువ్వు నా కొరకు అంటుండే దేవుడు. प्रभु ये कहते हैं तुमने ये जो सारी बातों का सामना किया वो सब कुछ मेरे लिए ही किया है. కాబట్టి నీకు तुमने విరుద్ధంగా ఉన్న దాని గురించి నువ్వు బెంగ పెట్టుకోకు, చింతించకు. जो कुछ भी तुम्हारे विरुद्ध है उस विषय में तुम्हें चिंता नहीं करना है. నువ్వు నిలబడే నీ కొరకు నిలబడే దేవుని గురించి నువ్వు ఆలోచించు, ప్రార్థించు.
ఆయన కొరకు నువ్వు ప్రయాసపడండి. तुम्हारे लिए तुम्हारे पास खड़े रहने वाले उस खुदा के विषय में तुम्हें सोचना है, प्रार्थना करते हुए उसके लिए आपको आगे बढ़ना ఆయన है. సేవలో ముందుకెళ్ళండి. उस प्रभु की सेवा में तुम आगे बढ़ते रहो. ఈ వారమంతా इस पूरे हफ्ते में మీకు విరుద్ధమైన ప్రతి ఒక్క సిస్టమ్ तुम्हारे विरुद्ध जो कुछ भी सिस्टम, जो कोई भी व्यवस्था యేసుక్రీస్తు है, నామములో కూలును గాక. वो यीशु मसीह के नाम में नाश होने యేసయ్య पाए. నీ కొరకు నిలబడును గాక. वो यीशु मसीह तुम्हारे लिए खड़े होने पाए. దేవుడి వాక్యాన్ని మిమ్మల్ని అందరిని బహుగా దీవించి ఆశీర్వదించును खुदा గాక. इस वचन को तुम सबको बहुतायत से आशीष देने पाए. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడినవు నాయన. యోహాను సువార్త 4:5-6 నాయన. యేసు ప్రభువా, ఈ అధ్యాయం ప్రతి బిడ్డ మీరు పూర్తిగా చదివినప్పుడు నాయన ఇంకా పూర్తిగా వాళ్ళతో మీరు మాట్లాడండి, సంపూర్ణంగా మీరు మాట్లాడండి నాయన. యేసు ప్రభువా, వీళ్ళందరికీ విరుద్ధంగా ఉన్న ప్రతి సిస్టమ్ యేసుక్రీస్తు నామములో కొలును గాక. యేసు ప్రభు విరుద్ధమైన శత్రు సైతాన్ కొలును గాక. యేసు ప్రభు విలపడత నువ్వు నిలబడినావు అని చెప్పి నేను నమ్ముతున్నాము నాయన. ప్రతి బిడ్డ పట్ల నువ్వు నిలబడి ఉన్నావు నాయన. యేసు ప్రభువా, నువ్వు నిలబడి అద్భుత కార్యాలు జరిగించి, సూచక్రియలు జరిగించి, అప్పుల నుంచి విడుదల చేయండి, ఆర్థిక దీవెనలు మీరు దయచేయండి. యేసు ప్రభువా, ఈ వారమంతా మీ నడిపింపు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రం. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతకొట్టికి నాశనము తండ్రి. నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానము, ఈ ఆదివారం ఆరాధన ఆశీర్వాదాలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.